السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, కాకినాడ జిల్లా జమయియత్ అహ్లే హదీస్ ఆధ్వర్యంలో పాయకరావుపేట మస్జిదే సత్తార్ యొక్క ఆవరణలో ఏర్పాటు చేయబడిన సమాజ సంస్కరణ అనే ఈ ఆధ్యాత్మిక ధార్మిక సభకు గాను నేను మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, అల్హమ్దులిల్లా, చాలా చక్కటి విషయం, ఆనందకరమైన విషయం. ఉలమాలు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మహోన్నతమైన విషయాలు మన వద్ద ఉంచే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ విషయాలను అర్థము చేసుకొని వాటిపై ఆచరించి ప్రపంచానికి వాటి జ్ఞానాన్ని అందిస్తారో ఇన్షా అల్లా వారు సాఫల్యం పొందుతారు. సోదరులారా, మనం ఈ సభకు వచ్చాం. దీని నుండి మనము నేర్చుకొని వెళ్ళేది ఏమిటి? ప్రతి ఒక్కరూ ఈరోజు మగ్రిబ్ నమాజు తరువాత ఈ సభా ప్రాంగణము నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న, ఈరోజు ఈ ఆధ్యాత్మిక సభ ద్వారా నేను నా జీవితములో తీసుకువచ్చినది ఏమిటి? ఎప్పుడైతే ఈ ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకుంటామో అప్పుడే మనం సాఫల్యము పొందే వారి మార్గములో ఉంటాము. ప్రియులారా, లేదంటే వచ్చాం, కూర్చున్నాం, ఏదో రెండు మాటలు విన్నాం, ఇక్కడే మర్చిపోయాం, తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం అన్న భావన మనలో ఉండకూడదు. సోదరులారా, మాషాల్లా, తబారకల్లా, ఫజిలతు షేఖ్ దుక్తూర్ సయీద్ అహ్మద్ ఉమరీ మదనీ హఫీజహుల్లా మనహజే సలఫ్ కోసం మీ ముందు కొన్ని మాటలు ఉంచారు. వాటిని అర్థము చేసుకునే ప్రయత్నము చేసి ఉంటే అది మనకు లాభదాయక. ప్రియులారా, అల్లాహు అక్బర్, వల్లాహ్, అల్లాహ్ సాక్షిగా ప్రియులారా, ఈ మనహజే సలఫ్, ఈ సహబాల యొక్క మార్గం మనకు లభించటం మన అదృష్టం. ప్రియులారా, ఇందులో రెండవ మాట లేదు. సుబ్హానల్లాహ్, ఈ సహబాల యొక్క మార్గం అల్లాహ్ తాలా మనకు ప్రసాదించటం మన జీవితాలలో అల్లాహ్ యొక్క కారుణ్యం. ప్రియులారా, దీనిని గనక మనం అర్థము చేసుకుంటే ఇహపరలోకాలలో ఇది మనకు సాఫల్యాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, ఏదో పేరుకు నేను అహ్లే హదీస్ జమాత్తో సంబంధం కలిగి ఉన్నాను, నేను అహ్లే హదీస్ మస్జిద్కు వెళ్తున్నాను అన్న భావనలో కాకుండా ఈ అహ్లే హదీస్ మనహజ్ అంటే ఏమిటి, ఈ మనహజే సలఫ్ అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నము చెయ్యటం ఇన్షా అల్లా మనకు లాభదాయకం. ప్రియులారా, అభ్యర్థిస్తున్నాను నా సోదర సమాజమా, మీతో ఏదో పేరుకు వెళ్తున్నామండి అహ్లే హదీస్ మస్జిద్కు, మా సంబంధం ఉందండి అహ్లే హదీస్ జమాత్తో, అంతవరకు కాదు నా సోదర సమాజమా. ఇన్షా అల్లా ఈ మనహజ్ మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తుంది. ఈ మనహజ్ యొక్క జ్ఞానము కలిగి ఉండటం మనపై విధి. ప్రియులారా, ఖైర్ సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సమావేశంలో నాకు ఇవ్వబడిన అంశము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చెప్పండి, ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం. మన యొక్క అంశాన్ని మనం ప్రారంభిద్దాం ప్రవక్త వారిపై ప్రేమను ప్రకటిస్తూ. నా యొక్క అంశం ప్రియులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ప్రేమ, దాని యొక్క సూత్రాలు, దాని యొక్క నిదర్శనాలు. ప్రవక్త ప్రేమ ఉంటే మన జీవితంలో రావాల్సిన కార్యాచరణ ప్రియులారా. అన్నింటికంటే మొదటి మాట సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ కలిగి ఉండటం, దీని యొక్క హుకుమేంటి? ప్రవక్త వారి పట్ల ప్రేమ కలిగి ఉండటం నఫిలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ కలిగి ఉండటం సున్నతా ప్రియులారా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ కలిగి ఉండటం దీని యొక్క వాజిబు ప్రియులారా. ఏ ఒక్క ముస్లిం యొక్క ఈమాన్ కూడా అప్పటి వరకు పూర్తి కాదు ఎప్పటి వరకైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ ప్రపంచములో అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తాడో. నేను నా ఇంటిని ప్రేమిస్తానండి, ఆ తరువాత ప్రవక్త ప్రేమ నా మనస్సులో ఉంది. నేను నా వ్యాపారాన్ని ప్రేమిస్తానండి, ఆ తరువాత ప్రవక్త ప్రేమ నా మనస్సులో ఉంది అంటే నువ్వు ఈమాన్లో పరిపూర్తి స్థితికి చేరుకోలేదు ప్రియులారా. అరకానే ఈమాన్ ఎన్నండి, చెప్పే ప్రయత్నము చేయండి. ఈమాన్ యొక్క అర్కాన్, ఈమాన్ యొక్క మూల స్తంభాలు ఎన్ని చెప్పండి? 6. మాషాల్లా. ఇది మనహజ్జే సలఫ్ యొక్క జ్ఞానం ప్రియులారా. ఈ ప్రపంచంలో ఎవరైనా నేర్పిస్తారా? వెళ్ళి చూడండి. 6 పాయింట్లు నేర్పించేవారు ఉంటారు, వారు నేర్పించే 6 పాయింట్లు ఏమిటో వారికే తెలియవు. అల్లాహు అక్బర్. ఈమాన్ 6 విషయాలపై. ఇందులో ఒక ఈమాన్ ఎవరిపై ప్రియులారా? ప్రవక్తలపై ఈమాన్. అల్లాహ్ తాలా ఎంతమంది ప్రవక్తల్ని పంపించాడో ప్రతి ప్రవక్తపై ఈమాన్ ఉంచటం వాజిబ్. అందులో చిట్ట చివరి దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, హృదయాల విజేత, మానవ మహోపకారి, మానవోత్తముడు, స్త్రీ జాతి జనోద్ధారకుడు హజరతే ముహమ్మదుర్ రసూలుల్లా చెప్పండి సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మన హృదయంలో పరిపూర్తి ప్రేమ ఉండటం వాజిబ్ ప్రియులారా. అల్లాహు అక్బర్. ఎవరైనా ప్రవక్తను ప్రేమించకపోతే దీనికి ఆధారం ఏమిటి? ఖురాన్ హదీసులో ప్రవక్త వారు అంటూ ఉన్నారు ప్రియులారా. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు రివాయత్, సహీ ముస్లిం గ్రంథంలో హదీసు వస్తుంది. ప్రవక్త వారు అంటూ ఉన్నారు, లా యుమిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మఈన్. ఒకరోజు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త సమక్షంలోకి వచ్చారు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్తతో అన్నారు, ప్రవక్త, నేను ప్రపంచములో అందరికంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ తరువాత మీ ప్రేమ నా మనస్సులో ఉన్నది, నాకంటే ఎక్కువ ప్రేమించటం లేదు సుమా. ప్రవక్త వారన్నారు, అయితే ఉమర్, నువ్వు విశ్వాసములో ఉన్నత స్థాయికి చేరుకోలేదు. అప్పుడు హజరతే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, అయితే ప్రవక్త, నేను ఇప్పటి నుండి నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాను ప్రవక్త. అప్పుడు అన్నారు ప్రవక్త వారు, యా ఉమర్ అల్ ఆనా, ఉమర్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ మాట చెప్పావు, సుబ్హానల్లా. ప్రవక్త వారి పట్ల ప్రేమలో రవ్వంత అనువంత లోపం మన హృదయంలో ఉన్నా మనం విశ్వాసులం కాదు ప్రియులారా. దీనికి రెండవ ఆధారం ఖురాన్ గ్రంథం తీయండి. 9వ సూర తౌబా వాక్యము సంఖ్య 24లో అల్లా అంటూ ఉన్నారు, కుల్, చెప్పండి, ఇన్ కాన ఆబాఉకుం, వారి తండ్రి తాతల కంటే, వ అబ్నాఉకుం, వారి కుమారుల కంటే, వ ఇఖ్వానుకుం, వారి అన్నదమ్ముల కంటే, వ అజ్వాజుకుం, వారి భార్యల కంటే, వ అషీరతుకుం, వారి బంధుమిత్రుల కంటే, వ అమ్వాలు నిఖ్తరఫ్తుముహా, వారు ఎంతగానో ప్రేమించే వారి సంపద కంటే, వ తిజారతున్ తఖ్షౌన కసాదహా, వారు భయపడే, ఎక్కడ లాస్ అయిపోతామేమో అని భయపడే వారి వ్యాపారాల కంటే, వ మసాకిను తర్జౌనహా, వారు ఎంతగానో ప్రేమించే వారి భవనాల కంటే, వారి బంగ్లాల కంటే. మనిషి ప్రేమించడా? అండి, నా ఇల్లండి ఎంత బాగా కట్టించుకున్నానండి,
మనిషి యొక్క ప్రేమ దేనిపై ఉంటుంది? వాడి ఇంటిపై, వాడి భార్యపై, తండ్రిపై, పిల్లలపై, సంతానంపై, డబ్బుపై, వారి యొక్క కుటుంబీకులపై, బంధుమిత్రులపై మనిషి యొక్క ప్రేమ ఉంటుంది ప్రియులారా. అల్లా ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు అల్లా? అహబ్బ ఇలైకుం మినల్లాహి వరసూలిహి వజిహాదిన్ ఫీ సబీలిహి. ఒకవేళ అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, అల్లాహ్ మార్గములో పోరాటము కంటే మీరు ఈ విషయాలను ఎక్కువగా ప్రేమిస్తుంటే, మీ భార్యను, మీ సంతానాన్ని, మీ ఇంటిని, మీ డబ్బును, మీ వ్యాపారాన్ని గనక మీరు ప్రేమిస్తే, మీరు ప్రళయ దినం వరకు ఎదురు చూడండి, అల్లా మీపై శిక్షను తీసుకువస్తాడు. దీన్ని బట్టి తెలిసిన మాట ఏమిటి ప్రియులారా? వినండి చెవియొగ్గి. సంతానము కంటే, తల్లి తండ్రి కంటే, భార్యల కంటే, ఇళ్ళ కంటే, డబ్బు కంటే, బంధుమిత్రుల కంటే, భవనాల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలండి? చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను. అయ్యా, ఒక మాట చెప్పనా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈమాన్, ప్రవక్త వారిపై ఈమాన్తో పాటు ప్రవక్త పట్ల ప్రేమ మన జీవితాల్లో దేన్ని తీసుకొస్తుందండి? ప్రవక్త వారిపై ప్రేమ మన జీవితంలో దేన్ని తీసుకొస్తుంది? హదీస్ వస్తుంది, సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్. ఎవరిలోనైతే 3 విషయాలు ఉంటాయో వాడు విశ్వాసపు మాధుర్యాన్ని రుచి చూస్తాడు. ఈ 3 విషయాలలో మొదటి మాట ఏమిటి? ప్రపంచములో అన్నింటికంటే ఎక్కువగా అల్లాహ్ మరియు ప్రవక్త ప్రేమ వాడి హృదయములో ఉండటం. అల్లాహు అక్బర్. హజరతే ఖుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తఆలా అన్హు, హజరతే ఖుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తఆలా అన్హు, మక్కా ముష్రికులు హజరతే ఖుబైబ్ వారికి ఉరి శిక్ష ఖరారు చేశారు ప్రియులారా. ఉరికంబం వేలాడుతుంది హజరతే ఖుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తఆలా అన్హు కళ్ళ ముందు. మక్కా ముష్రికులు హజరతే ఖుబైబ్ బిన్ అదీ వద్దకు వచ్చారు. ఖుబైబ్, నీ మనస్సులో అనిపిస్తుందా ఇప్పుడు ఈ ఉరికంబంపై నీకు బదులుగా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఉంటే బాగుండేదని? హజరతే ఖుబైబ్ అంటారు, అల్లాహు అక్బర్, నేను ఉరికంబం పైకి ఎక్కకుండా నా ప్రవక్త ఇక్కడ ఉండటం కాదు కదా, నా ప్రవక్త నాకు బదులుగా ఉరికంబం ఎక్కటము కాదు కదా, దీనికి బదులుగా నా ప్రవక్త కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకున్నా అది నేను భరించలేని విషయము. సుబ్హానల్లా. హలావతల్ ఈమాన్. సహబాల మనస్సులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అలాంటి ప్రేమ ఉండేది ప్రియులారా. అల్లా ప్రియులారా, 3వ మాట వైపునకు రండి. ఈ ప్రపంచంలో మనిషి ఎవరినైనా ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తాడండి? ఇమాం నవవి రహిమహుల్లా 3 మాటలు తెలియజేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించాలి అంటే 3 గుణాల ఆధారంగా ఒక మనిషి వేరే మనిషిని ప్రేమిస్తాడండి. ఈ 3 గుణాలేమిటి? ఇమాం నవవి రహిమహుల్లా అంటున్నారు, జమాల్ వ కమాల్ వ నవాల్. ఇమాం నవవి అంటున్నారు 3 విషయాలు. జమాల్, ఒక మనిషి అందము బట్టి మనిషిని ప్రేమిస్తాడు మనిషి. 2 కమాల్, ఆ మనిషి యొక్క పరిపూర్ణత మూలాన ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. 3వ మాట నవాల్, ఆ మనిషిలో ఉన్న మేలు వలన, అతడి మనస్సులో ఉన్న మంచి వలన ఒక వ్యక్తి వేరే వ్యక్తిని ప్రేమిస్తాడు. అల్లా సాక్షిగా ప్రపంచములో ఈ 3 విషయాల కలయిక హజరతే ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంలో కనిపిస్తుంది ప్రియులారా. అందం ప్రవక్త వారిది. హజరతే హస్సాన్ బిన్ సాబిత్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ప్రవక్త వారి యొక్క రూపురేఖల్ని వివరిస్తూ, వ అహసను మిన్కా లం తరా కత్తు ఐని వ అజ్మల మిన్కా లం తలిదిన్ నిసా. అల్లాహు అక్బర్. ఖులిక్త ముబర్రఅం మిన్ కుల్లి ఐబిన్
కఅన్నక కద్ ఖులిక్త కమా తషా. హజ్రతే హస్సాన్ బిన్ సాబిత్ అంటున్నారు ప్రవక్త కోసం, ఓ ప్రవక్త, వ అహసను, సుబ్హానల్లాహ్, వ అహసను మిన్కా లం తరా ఖత్తు ఐని. ప్రవక్త, మీకంటే అందమైన వాడిని ఈ కళ్ళు ఎప్పుడూ చూడలేదు ప్రవక్త. మీకంటే అందమైన చెహరా అంటే మీ ముఖము కంటే గొప్ప ముఖాన్ని ఒక సహాబీ అంటారు. బద్ర్ రాత్రి అంటే అర్థం ఏంటండి? బద్ర్ రాత్రి అంటే పౌర్ణమి రాత్రి ఏదైతే ఉంటుందో దాన్ని బద్ర్ రాత్రి అంటారండి. ఒక సహాబీ అంటున్నారు, పౌర్ణమి రాత్రి నేను ఆకాశంలో పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖ వర్చస్సును చూస్తున్నాను. ఆకాశములో పౌర్ణమి రాత్రి చంద్రుని కంటే నా ప్రియ ప్రవక్త ముఖముపై వెలుగు మెరుస్తూ ఉన్నది అని సహాబీ అంటున్నారు. ప్రియులారా, తన అందము రీత్యా ప్రవక్త ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి. ప్రియులారా, వకమాల్, ప్రవక్త ఈ ప్రపంచములో తన జీవితంలో పరిపూర్ణ స్థితికి ఎందులో చేరలేదు చెప్పండి? ఏదైనా విషయం ప్రవక్త జీవితంలో లోపం ఉండిపోయిందా? ప్రవక్త ఇందులో పరిపూర్తి కాలేదండి. అల్లాహు అక్బర్. అఖ్లాక్లో కానివ్వండి, ఆదాబ్లో కానివ్వండి, మానవత్వము కానివ్వండి, ఆరాధనలో కానివ్వండి, అల్లహ ముందు సజ్దా చెయ్యటములో కానివ్వండి, ప్రవక్త కంటే గొప్ప కమాల్ వ్యక్తి ప్రపంచంలో గడవలేదు. ప్రియులారా, వ ఇన్నక లఅలా ఖులుకిన్ అజీమ్. ఒక్క అఖ్లాక్ విషయంలో తీసుకుంటే అల్లా అన్నాడు, ప్రవక్త, నువ్వు ప్రపంచంలోనే మహోన్నతమైన వ్యక్తిత్వం కలవాడవయ్యా. ఇక మూడవ మాట, నవాల్, ఒక వ్యక్తి మేలు ద్వారా. అయ్యా చెప్పండి, ప్రవక్త కంటే ఎక్కువ మేలు ప్రపంచంలో ఎవరైనా ఈ మానవత్వానికి చేసి ఉంటారా? అయ్యా, తాను తాయిఫ్ వెళ్ళి 3 మైళ్ళ పాటు రాళ్ల దెబ్బలు పడి తాయిఫ్ ప్రజల హిదాయత్ కోసం ప్రార్థించిన వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉహుద్ పోరాటములో తన దంతం విరిగిపోయి, కంటి కింద నరం తెగిపోయి, పెదవి చిట్లిపోయి, తలకు ధరించిన ఇనుప శిరస్త్రాణం యొక్క ఇనుపు చువ్వలు తలలోకి చొచ్చుకుపోయినా అల్లా ఈ జాతిని క్షమించు అల్లా అని ప్రార్థించిన మన ప్రవక్త. ప్రియులారా, ఇతగాడి కంటే మేలైన వ్యక్తి, మానవత్వాన్ని కోరుకునే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? చెప్పండి ప్రియులారా, చెప్పండి సోదర సమాజమా, మన విశ్వాసానికి నిదర్శనం చెప్పండి, ఉంటారా? ఉండరు ప్రియులారా. మరి అలాంటి ప్రవక్త ప్రేమ మనకు దేన్నిస్తుందండి? మీరు ప్రవక్తను ప్రేమించారు, ప్రేమిస్తున్నారు, ప్రవక్త ప్రేమ మీకు రిటర్న్గా దేన్నిస్తుంది? రివాయత్ వస్తుంది ప్రియులారా, అది అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు సహీ బుఖారీ గ్రంథంలో హదీస్ ఉల్లేఖించబడుతుంది. అన్న రజులన్ సఅలన్ నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం మతస్సాఅ యా రసూలల్లాహ్. ఒక వ్యక్తి వచ్చాడు, ప్రవక్తను ప్రశ్నించాడు, ప్రవక్త, ప్రళయం ఎప్పుడొస్తుంది? ఏం ప్రశ్నించాడండి? ప్రళయం ఎప్పుడొస్తుంది? ప్రవక్త వారు సమాధానములు అన్నారు, మా అదత్త లహా. ప్రళయం కోసం ఏం సిద్ధం చేసుకున్నావయ్యా? ప్రళయం ఎప్పుడొస్తుంది అడుగుతున్నావు కదా, ప్రళయం కోసం ఏం సిద్ధం చేసుకున్నావు? ఆ వ్యక్తి అన్నాడు, మా అదత్తు లహా కసీర్. ప్రవక్త, నేను దానికోసం మిన్ కసీర్, ఎక్కువగా తయారు చేసుకోలేదు. దేనిని? మిన్ కసీరి సలాతిన్ వలా సౌమిన్ వలా సదకతిన్. ప్రవక్త, ప్రళయం కోసం ఎక్కువ నమాజులు నా వద్ద లేవు, ప్రళయం కోసం ఎక్కువ ఉపవాసాలు నా వద్ద లేవు, ప్రళయం కోసం ఎక్కువ సదకాలు నా వద్ద లేవు ప్రవక్త. కానీ ఒకే ఒక మాట ఉంది ప్రియ ప్రవక్త, వలాకిన్ని ఉహిబ్బుల్లాహ వరసూలుహు. ప్రవక్త, నా వద్ద ఉన్నదంతా అల్లాహ్ యొక్క ప్రవక్త తమరి పట్ల నా మనస్సులో ప్రేమ ఉంది ప్రవక్త, అల్లాహ్ పట్ల ప్రేమ ఉంది. ప్రవక్త ఏమన్నారు ఆ వ్యక్తితో? ఏమన్నారు? సుబ్హానల్లాహ్, అంత మఅ మన్ అహ్బబ్త. నువ్వు ప్రళయ దినాన స్వర్గములో వారితోనే ఉంటావు, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో. అల్లాహు అక్బర్. అల్లా మన హృదయాలకు ప్రవక్త పట్ల అలాంటి ప్రేమను ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియులారా, అందుకే సహబాలు ఎలా ప్రేమించేవారండి? సహబాలు ప్రవక్తను ఎలా ప్రేమించేవారు? హజరతే సౌబాన్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త యొక్క మౌలా గులాం. ప్రియులారా,
ఒక యూద పండితుడు వచ్చాడు ప్రవక్త వద్దకు. వచ్చేమన్నాడు? అస్సలాము అలైకా యా ముహమ్మద్. ఒక యూద పండితుడు ప్రవక్త వద్దకు వచ్చి అన్నాడు, అస్సలాము అలైకా యా ముహమ్మద్. ఎప్పుడైతే ఏమన్నాడు? అస్సలాము అలైకా యా ముహమ్మద్, ఓ ముహమ్మద్ నీపై అల్లా శాంతి వర్షించుగాక. పేరు పెట్టి పిలిచాడు. హజరతే సౌబాన్ వారికి కోపం వచ్చింది, ఒక్క దెబ్బ కొట్టారు. దెబ్బకు ఎందుకయ్యా కొడుతున్నావు ప్రశ్నించాడు. హజరతే సౌబాన్ అన్నారు, నువ్వు ప్రవక్త వారిని యా ముహమ్మద్ అంటున్నావు, పేరు పెట్టి పిలుస్తున్నావు, యా రసూలల్లా ఓ దైవ ప్రవక్త అని పిలవలేవా? అల్లాహు అక్బర్. హజరతే సౌబాన్ వారి ముందు ప్రవక్తను పేరు పెట్టి పిలవటాన్ని హజరతే సౌబాన్ జీర్ణించుకోలేకపోయారు ప్రియులారా. హజరతే అలీ రదియల్లాహు తాలా అన్హు ప్రశ్నింపబడ్డారు. హజరతే అలీ రదియల్లాహు తాలా అన్హు ప్రశ్నింపబడ్డారు, మీరు ప్రవక్తను ఎలా ప్రేమించేవారండి? మీరు ప్రవక్తను ఎలా ప్రేమించేవారు? హజరతే అలీ సమాధానం ఇచ్చారు, మిన్ అమ్వాలినా వ అబ్నాయినా వ ఉమ్మహాతినా, మేము మా సంతానము కంటే, మా యొక్క డబ్బు కంటే, మా తల్లుల కంటే. చివరిలో హజరతే అలీ ఒక మాట చెప్పారు, మినల్ మాఇల్ బారిది అలల్ జమా. దీని అర్థం ఏంటి ప్రియులారా? దాహముతో ఉన్న వ్యక్తి ముందు చల్లటి నీళ్లు పెడితే సంతోషిస్తాడా లేడా? దాహంతో ఉన్న వ్యక్తి ముందు చల్లటి నీళ్లు పెడితే సంతోషిస్తాడా లేదా? హజరత్ అలీ అంటారు, దానికంటే ఎక్కువగా దాహంతో ఉన్న మా ముందు చల్లటి నీళ్లు పెట్టినా మాకు ఆ చల్లటి నీళ్లు వద్దయ్యా, దానికంటే ఎక్కువగా మేము ప్రవక్తను ప్రేమిస్తాం అని హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు సెలవిచ్చారు ప్రియులారా. ఎలాంటి ప్రేమ సహబాలది! అల్లాహు అక్బర్. స్త్రీలు ఉన్నారు నా సోదరా, ఏదైతే సోదరిమల సమాజం ఉందా, అల్లాహు అక్బర్, ఎలాంటి స్త్రీలు గడిచారండి. ఒక రివాయత్ వస్తుంది బైహకి వగేరా గ్రంథాల్లో, ఇబ్నుల్ మున్జిర్ తఫ్సీర్ వగేరాలో ముర్సల్ రివాయత్ ప్రియులారా. అయినప్పటికీ ఒక స్త్రీ అన్సార్కు చెందిన స్త్రీ, ఆమె వంశం పేరు బను దీనార్ ప్రియులారా. ఉహుద్ యుద్ధం జరిగిందండి. ఉహుద్ యుద్ధములో ఆ స్త్రీ యొక్క తండ్రి షహీద్ అయిపోయాడు, ఆ స్త్రీ యొక్క భర్త షహీద్ అయిపోయాడు. కొన్ని హదీసు గ్రంథాలలో కొడుకు షహీద్ అయిపోయాడు. ఎంతమంది చనిపోయారు? తండ్రి షహీద్, కొడుకు షహీద్, కుమారుడు షహీద్, భర్త షహీద్. ప్రవక్త వారు మదీనాకు వచ్చారు. ఆమెకు చెప్పబోతున్నారు సహబాలు, అమ్మా ఈ ఉహుదు పోరాటంలో నీ కుటుంబం అంతా షహీద్ అయిపోయింది. ఆమె ఏం ప్రశ్నించిందో తెలుసా? మా ఫఅల రసూలుల్లా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉన్నారో నాకు చెప్పండి అయ్యా. ఎందుకు? ఆ యుద్ధములో ప్రవక్త షహీద్ అయ్యారన్న పుకారు వచ్చింది. తన జీవితంలో తన కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్న స్త్రీ అంటుంది, ప్రవక్త ఎలా ఉన్నారయ్యా? సహబాలు అన్నారు, ప్రవక్త ఖైరన్ యా ఉమ్మ ఫులాన్, అమ్మా ఫలానా వ్యక్తి యొక్క తల్లి ప్రవక్త చాలా చక్కగా ఉన్నారు. ఆమె చెప్పింది, ప్రవక్తను చూపించండి. ఫఅషారు, వారు ఏం చేశారు? ప్రవక్త వైపునకు సైగ చేశారు. ఆమె వచ్చింది, ప్రవక్తను చూసుకుంది. ప్రవక్తను చూసుకొని ఆమె అంటుంది, కుల్లు ముసీబతిన్ బఅదక జలల్. ప్రవక్త, మిమ్మల్ని చూసుకున్న తరువాత నా జీవితములో ఉన్న కష్టాలన్నీ దిగదుడుపు ప్రవక్త, వాటిని మరచిపోతాను. మీరు మిగిలిన్నారు చూసారా, ఇది నా జీవితానికి చాలు. ఆమె సాక్ష్యం ఇస్తుంది ప్రియులారా. ఎలాంటి ప్రేమను కలిగి ఉండేవారు సహబియాత్ ప్రియులారా. ఇక రెండవ మాట వైపునకు వద్దాం ప్రియులారా. కేవలం ప్రేమ ప్రేమ హుబ్బున్ నబీ సరిపోతుందా? ఐ లవ్ ముహమ్మద్, వి లవ్ ముహమ్మద్, బళ్ళ మీద స్టిక్కర్లు వేసుకొని వి లవ్ ముహమ్మద్, ఐ లవ్ ముహమ్మద్ సరిపోదు ప్రియులారా. ఎవడైనా కేవలం ఐ లవ్ ముహమ్మద్, వి లవ్ ముహమ్మద్ కేవలం నారాలు పలికితే అది లాభము చేకూర్చదు సోదరులారా. వాస్తవమైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమకు నిదర్శనం ఏమిటి ప్రియులారా? అడగండి. ఐ లవ్ ముహమ్మద్ నారాలు ఇచ్చేవారికి ప్రవక్త గురించి 5 నిమిషాలు ఏదైనా మాట్లాడగలరా? సుబ్హానల్లాహ్. నా సోదర సమాజమా, ఈరోజు నేను మీతో వాదా తీసుకుంటున్నాను ఇన్షాల్లా తాలా ప్రియులారా. ప్రవక్తపై మనకు గనక ప్రేమ ఉంటే
అన్నింటికంటే ముందు మనం చెయ్యాల్సిన పని ప్రవక్త గురించి తెలుసుకోవటం. సమాధిలో ఎన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తారండి? సాధారణంగా చెప్పండి, ప్రతిసారి 4 అంటూ ఉంటాను నేను. చలో 3 చెప్పండి. ఏ ప్రశ్నలు ప్రశ్నిస్తారు సమాధిలో? చెప్పండి. మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబీయుక. 3వ ప్రశ్న ఏంటండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం. ప్రవక్త వారి గురించి తెలుసుకోకుండా, ప్రవక్త వారి కోసం చదవకుండా జీవితం అంతా ఐ లవ్ ముహమ్మద్, ఐ లవ్ ముహమ్మద్, ఐ లవ్ ముహమ్మద్ అంటే రేపు సమాధిలో సమాధానం చెప్పేస్తాం అనుకుంటున్నామా? మన కలిమా ఏంటండి? అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కదా. అరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఏమీ తెలుసుకోకుండా ఈ నోటితో కలిమా చదివేస్తే అల్లా స్వీకరిస్తాడు అనుకుంటున్నారా? ముస్లిం సమాజమా వినండి, ప్రవక్త వారి గురించి తెలుసుకోకుండా మన కలిమాయే అల్లా స్వీకరించడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది ఒకటే, 300 రూపాయలు పెట్టండి లేదా 140 MB పెట్టండి. 300 రూపాయలు లేదా 140 MB, జీబీ కాదండి. శక్తి ఉందా? 300 రూపాయలు తీసుకొని అర్ రహీకుల్ మఖ్తూమ్ ప్రవక్త వారి సీరత్ పుస్తకాన్ని కొని ఇన్షాల్లా చదవండి. అయ్యా, పుస్తకము చదివే శక్తి నా వద్ద లేదు, కొనలేను. కొనగలమా? కొనలేమా? కొనగలం. అయినా వద్దంటే 140 MB పెట్టి అర్ రహీకుల్ మఖ్తూమ్ తెలుగులో తర్జుమా డౌన్లోడ్ చేసుకోండి. 140 MB పెట్టలేరు ప్రవక్త వారి కోసం? మన ఫోన్లో ఎన్ని ఎంబీలు ఎంత అనవసరంగా ఉన్నాయి, సుబ్హానల్లా. తీయండి, అర్ రహీకుల్ మఖ్తూమ్ తెలుగు PDF 138 MBలో ఉంది ప్రియులారా. ఇన్షాల్లా సంకల్పం చేయండి, రాబోయే రంజాన్ నెలలో ఖురాన్ గ్రంథంతో పాటు ఇన్షాల్లా ప్రవక్త సీరత్ను కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఇదే ఈరోజు ఈ సమావేశంలో నేను మీతో తీసుకుంటున్న ఒక వాగ్దానం. చెప్పండి ఇన్షాల్లా. ప్రియులారా, ఒక్క 138 MBల ప్రవక్త వారి జీవిత చరిత్ర మన జీవితానికి హిదాయత్. ప్రియులారా, కేవలం తెలుసుకుంటే సరిపోతుందా? ప్రవక్తను ప్రపంచానికి పరిచయం చేయండి అయ్యా. ప్రవక్త ఎవరో ప్రపంచానికి చెప్పండి అయ్యా. గంటకు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రవక్త వారికి వ్యతిరేకంగా యూట్యూబులలో వీడియోలు అప్లోడ్ అవుతున్నాయ్యా. ఎప్పుడైనా నీ హృదయానికి కలిగిందా, అరే నా ప్రవక్త కోసం ఇంత నీచంగా మాట్లాడేవారు, అల్లాహ్ వారి పని చూసుకుంటాడు ఇన్షాల్లా, కానీ మన వంతు ప్రయత్నము చెయ్యాలి కదా. ఏదైనా చేశామా? అరే ప్రవక్త వ్యక్తిత్వం కోసం, ప్రవక్త భార్యల కోసం, ప్రవక్త జీవితం కోసం ఎన్నో నిందలు వేసేవారు నిందలు వేస్తున్నారు. ఎప్పుడైనా మనస్సుకు నొప్పి కలిగిందా, అయ్యా నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నత జీవితాన్ని ప్రపంచానికి నేను తెలియజేసే ప్రయత్నము చేశామా? ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నామా అనిపిస్తుంది ప్రియులారా. ఒక చిన్న పని చేయండి. మీ దగ్గర మీ షాపుకు గనక మీరు ఓనర్ అయితే ప్రవక్త వారు చెప్పిన మంచి సూక్తులు ఒక మంచి పాంప్లెట్ రూపంలో కానీ, మీ షాపులో ఒక మంచి పోస్టర్ రూపంలో కానీ ప్రవక్త వారి ఒక 10 సూక్తులు ఇన్షాల్లా అంటించండి. ఇది దావత్ అయిపోతుంది. కింద ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అయ్యా, ప్రవక్త వారి జీవితాన్ని ముస్లిమేతరులు ప్రమోట్ చేసేవారు కూడా ఉన్నారు ప్రియులారా. ఈరోజు నేను ముస్లిమునయ్యి ప్రవక్త జీవితాన్ని తెలుసుకోకపోతే, ఒక మాట మీకు తెలుసు, అనేక మార్లు మీరు విన్నారు. అమెరికాకు చెందిన ఒక శాస్త్రవేత్త మైకేల్ హెచ్ హార్ట్ ఒక పుస్తకం రాశాడు కదా, ది 100. ఒక పుస్తకం రాశాడు, దాని పేరు ది 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ది హిస్టరీ. చరిత్రలో అత్యంత ప్రభావితులైన 100 మంది పేర్ల జాబితా. మొదటి పేరు రాశాడు ది ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. హీ వాజ్ ఓన్లీ సుప్రీంలీ సక్సీడెడ్ ఇన్ బోత్ స్పిరిచువల్ లైఫ్ అండ్ సెక్యులర్ లైఫ్ అని ఒక ముస్లిమేతరుడు ప్రవక్త వారి గురించి రాస్తున్నాడు. ఈరోజు ముస్లిం అయిన నేను బండికి స్టిక్కర్ పెట్టుకుంటాను ఐ లవ్ ముహమ్మద్ అని, ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని తెలుసుకోలేను. చివరి 2 మాటలు ప్రియులారా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ అంటే ప్రవక్త వారు కూర్చోమంటే కూర్చోవటం, ప్రవక్త లెగమంటే లెగటం. ఎందుకు, ఏమిటి, ఎలా ప్రశ్నించకూడదు. చాలా మంది కేవలం నమాజులో ఇషారా చేయాలి.
తషహుదులో కూర్చున్నప్పుడు చూపుడు వేలితో సంజ్ఞ చెయ్యటం, దీని గురించి ప్రశ్నించటం కూడా ఎవరిచ్చారు మనకు హక్కు ప్రియులారా? చాలా మంది ఇలా ఎందుకు చెయ్యాలి, అలా ఎందుకు చెయ్యకూడదు, ప్రవక్త హదీసు వచ్చిన తరువాత సహీ హదీస్ మన మాటకు ఎలాంటి విలువ లేదు ప్రియులారా. ప్రవక్త జుమా దినాన మింబరెక్కారు. లమ్మస్తవా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యౌమల్ జుమా, ప్రవక్త జుమా దినాన మింబరెక్కారు ప్రియులారా. ఒక వ్యక్తి మస్జిద్లో నిలబడి ఉన్నాడు. నిలబడిన వ్యక్తితో ప్రవక్త అన్నారు, ఇజ్లిస్, కూర్చోవయ్యా. ఆ మాట మస్జిద్ బయట నుండి తలుపు ద్వారా మస్జిదులో వింటూ ఎంటర్ అవుతున్న అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు విన్నారు. వెంటనే అబ్దుల్లా బిన్ మస్ఊద్ ఏం చేశారు ప్రియులారా? ప్రవక్త ఎవరికి చెప్పారు నాకు అనవసరం, కానీ ప్రవక్త నోటి నుండి కూర్చో అన్న పదం వినిపించింది. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు మస్జిద్ ద్వారం వద్ద కింద కూర్చుండిపోయారు. ప్రవక్త అన్నారు, తఆలయా అబ్దుల్లా, ఓ అబ్దుల్లా, నిన్ను కూర్చోమని చెప్పలేదయ్యా, నువ్వు లోపలికి రా. ప్రవక్త యొక్క విధేయత స్వర్గానికి తీసుకువెళ్తుంది ప్రియులారా. ప్రవక్త విధేయత స్వర్గానికి తీసుకువెళ్తుంది. ప్రవక్త అవిధేయత, షేఖ్ చెప్పారు మనహజే సలఫ్, ఖురాన్ హదీస్ తెలిసిన తరువాత కూడా ఖురాన్ హదీసుకు వ్యతిరేకంగా వెళ్ళటం, మీ ముందు సహీ హదీసు వచ్చిన తరువాత కూడా మా ఇమాం గారు చెప్పారండి, ఇలాగే చేస్తానండి, ప్రవక్త నా మాట నాకొద్దు, ఎక్కడికి వెళ్తారు? నరకం. ప్రవక్త అన్నారు, కుల్లు ఉమ్మతి యదుఖులూనల్ జన్న ఇల్లా మన్ అబా, నా ఉమ్మత్ మొత్తం స్వర్గంలోకి వెళ్తుంది ఎవరైతే నన్ను తిరస్కరించారో. సహబాలు ప్రశ్నించారు, యా రసూలల్లా మయ్యాబా, ఎవరు మిమ్మల్ని తిరస్కరించారు? ప్రవక్త అన్నారు, మన్ అతాఅని దఖలల్ జన్న, ఎవరైతే నాకు విధేయత చూపుతాడో వాడు స్వర్గానికి వెళ్తాడు. వమన్ అసాని ఫకద్ అబా, ఎవరైతే నా మాటకు అవిధేయత చూపుతాడో వాడు నరకానికి వెళ్ళే తిరస్కారుడైపోతాడు. చివరి హదీస్తో నా మాట ముగిస్తున్నాను. ఇంతవరకు మనం ప్రవక్త ప్రేమను గురించి విన్నాం కదా. మరి ఆఖిరత్ దినాన ప్రవక్త మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలండి? మనం ప్రవక్తను ప్రేమిస్తున్నాం, ప్రవక్త కూడా మనల్ని ప్రేమించాలా లేదా? చెప్పండి. ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తారు? ఆఖిరత్ దినాన, ప్రళయ దినాన ప్రవక్త వారు కౌసర్ సెలయేరు వద్ద నిలబడి ఉంటారు. ఎవరైతే కౌసర్ సెలయేటి వద్దకు వస్తారో, కౌసర్ సెలయేటి నీటిని తాగుతాడో వాడికి జీవితంలో దాహము వెయ్యదు. కొంతమంది వస్తూ ఉంటారు, ప్రవక్త కౌసర్ నీటిని తాగిస్తూ ఉంటారు. ఇంతమంది మధ్యలో ప్రవక్తకు వారికి మధ్య బ్రేక్ వేయడం జరుగుతుంది. సుమ్మా యుహాలు బైనీ వ బైనహుం, ప్రవక్త వద్దకు రాకుండా వారిని ఆపేస్తారు దూతలు. ప్రవక్త అంటారు, ఇన్నహుం మిన్నీ, వారు నాలో వారయ్యా, వారిని ఎందుకు ఆపుతున్నారు? పంపించండి, వారికి నేను కౌసర్ సెలయేటి నీరు త్రాగిస్తాను. దూతలంటారు, ఇన్నక లా తద్రి మా బద్దలు బాదక, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీకు తెలియదు మీ తరువాత వీరు ధర్మాన్ని ఎలా మార్చేశారో. అప్పుడు ప్రవక్త అంటారు, సుహకన్ లిమన్ బద్దల బాది, ఎవరైతే నా తరువాత నా ధర్మాన్ని మార్చేశారో ఇక్కడి నుండి గెట్అవుట్ అయిపోండి, నా వద్ద నుండి వెళ్ళిపోండి. ప్రవక్త తిరస్కరిస్తారు. కాబట్టి ఎవరైతే ఖురాన్ హదీస్ తెలిసిన తరువాత కూడా బలహీనమైన విశ్వాసాలు కలిగి ఉన్నారో మనం విడిచిపెట్టకపోతే ప్రళయ దినాన ప్రవక్త వారి ప్రేమ లేదు, ప్రవక్త వారి సిఫారసు లేదు. ప్రియులారా, అల్లాహ్ మనందరికీ ప్రవక్తను ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.